నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. విశాఖ ఉక్కుకు ప్రైవేటీకరణ జరగదు అంటూ కేంద్రం రివైవల్ బడ్జెట్ కేటాయించిన సంగతి తెలిసిందే. మరి ఈ విశాఖ ఉక్కు కూడా ఎప్పుడు నష్టాల్లోకి వెళుతూ మళ్ళీ దానికి ప్యాకేజ్ ఇవ్వడాన్ని అసలు ఈ నష్టాల నుంచి బయటకి ఎలా తీసుకురావాలి, దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు, దీనికి ఇది ప్రైవేటీకరణ జరగదు అంటే కేంద్రం స్పష్టం చేస్తూ రివైవల్ బడ్జెట్ అయితే కేటాయించింది. సార్, మనం గత కొన్ని ఏళ్లుగా చూస్తూ ఉన్నాం బడ్జెట్ అలకేట్ చేయడం విశాఖ ఉక్కు కర్మాగారానికి, తర్వాత మళ్ళీ నష్టాల్లోకి వెళ్ళడం. ఏంటి సార్ అసలు ఈ విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో వెళ్లకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఆ మేనేజ్మెంట్ కానివ్వండి, కార్మికులు కానివ్వండి ఎప్పుడు ఆందోళన చెందుతూ ఉంటారు. అసలు ఈ కర్మాగారాన్ని ఎలా గట్టెక్కించాలి, దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు ఒకటేనమ్మా, ఏం చెబుతానంటే, ఇప్పుడు నేను యాక్చువల్గా గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఈ ప్రైవేటీకరణను ఆపడానికి కాకుండా అతను ఎంకరేజ్ చేశాడు. అతను కేంద్రంతో కూడా చేతులు కలిపాడు. ఈవెన్ కేంద్రం కూడా ఇది ఒక వైట్ ఎలిఫెంట్గా మారిపోయింది, ఎప్పుడు చూసినా నష్టాల బాటలో ఉంది. కాబట్టి దీనికి ఫర్దర్గా మేము ఈ ఫండ్ ఇవ్వలేము, ఫర్దర్గా మేము ఆర్థిక సహాయం చేయలేము, ప్యాకేజ్ ఇవ్వలేమని చెప్పి వాళ్ళు కూడా దాన్ని ప్రైవేటీకరణ చేసే దిశగానే కూడా వాళ్ళు చర్యలు తీసుకోవడం కూడా మొదలుపెట్టారు. సో ఇంకొక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ 7,000 ఎకరాల భూమిని ఏ విధంగా కొట్టేద్దాం, తనకు అనుకూలమైన వాళ్ళకి ఎవరికో ఒక పారిశ్రామికవేత్తకి దీన్ని కట్టబెట్టేసేసి ఆ ల్యాండ్ బ్యాంక్ కొట్టేద్దాం అనే ప్లాన్ కూడా వెనక నుంచి ప్లాన్ చేశాడు. అంటే ఒక వ్యక్తిని తీసుకొచ్చి ముందు పెట్టి వెనకనే తను ఉండేలాగా చేశాడు. సో తనకు తెలిసిన వ్యక్తికి అది అందేలాగా. సో తద్వారా ఆ ల్యాండ్ బ్యాంక్ 7,000 ఎకరాలు అంత ప్రైమ్ ప్లేస్లో వైజాగ్లో అంటే మాటలు కాదు కదా, కొన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తుంది. సో బాబు గారు ఏదైతే ఎలక్షన్ టైంలో, ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఆంధ్ర ప్రజానీకానికి కానీ, లేకపోతే ఎస్పెషల్లీ ఆ వైజాగ్ వాసులకి ప్లస్ ఆ యొక్క స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి ఇచ్చిన దాన్ని మాట నిలబెట్టుకున్నారు. అది సెంట్రల్తో పోరాడారా, లేకపోతే వాళ్ళు ఒప్పించారా, మెప్పించారా, కన్విన్స్ చేశారా, అన్నీ పక్కన పెడితే డెఫినెట్గా ఆయన మాట నిలబెట్టుకుని అది ప్రైవేటీకరణ కాకుండా ప్రధానమంత్రి గారితో, దానికి సంబంధించిన ఎవరైతే స్టీల్ ఇండస్ట్రీ మనిషి కుమారస్వామి గారు ఉన్నారో వారితో కూడా మాట్లాడి డెఫినెట్గా ఈ ప్యాకేజ్ తీసుకోవడం అన్నది ఇది హర్షించదగ్గ విషయం, ఆనందించదగ్గ విషయం. కానీ మీరు చెప్పినట్టుగా ఒక మాట అడిగారు, ప్రతిసారి ప్యాకేజ్ ఇస్తారు, మళ్ళీ లాస్లోకి వెళ్తుంది, మళ్ళీ ప్యాకేజ్ కోసం ఎదురు చూస్తారు, ఎందుకు ఈ విధంగా జరుగుతుందని ఒక మాట చెప్పారు. సో దీనికి నేనేం చెబుతున్నానంటే, ఇప్పుడు మన దేశంలో ఎంతోమంది ప్రైవేటు స్టీలు మ్యానుఫ్యాక్చరర్స్, ఎన్నో పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి. మిట్టల్ గ్రూప్ కానీ, మిట్టల్ కానీ, లేకపోతే జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఉంది, అలాగే మనకి ఈ విధంగా టాటా స్టీల్స్ ఉన్నాయి, ఇలాగే ఇంకా చిన్న పెద్ద ప్రైవేట్ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ లాభాల్లో నడుస్తున్నప్పుడు, వాళ్ళందరూ కూడా లాభసాటి వ్యాపారం చేస్తున్నప్పుడు, ఈ యొక్క గవర్నమెంట్కి సంబంధించిన ఈ యొక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు ప్రతిసారి లాస్కి వెళ్తుంది అని మీరు అడిగిన దానికి నేను సమాధానం ఏం చెబుతానంటే, నేను ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్, మీకు ఇంగ్లీష్లో చెబుతాను. అంటే ఇది నాకున్న అనుభవంతో, నాకున్న ఇండస్ట్రీ అనుభవంతో నేను మీకు కొంత రాసుకోవడం జరిగింది, నేను అది మీకు చెబుతా. అంటే ఇప్పుడు ఇది ఎప్పుడో పెట్టారు కాబట్టి మెషినరీ పాత అయి ఉంటుంది, అన్ని మెథడ్స్ అన్నీ కూడా పాత మెథడ్స్ అయి ఉంటాయి. సో అది కాకుండా ఇప్పుడు వీళ్ళు చేయవలసింది ఎలా అంటే, అడాప్ట్ అడ్వాన్స్ టెక్నాలజీస్ అండ్ ఆటోమేషన్ టు ఆప్టమైజ్ ప్రొడక్షన్ ప్రాసెస్, ఇంప్రూవ్ ఎఫిషియన్సీ అండ్ రెడ్యూస్ వేస్ట్. మీకు అర్థమైంది కదా, అడ్వాన్స్ టెక్నాలజీ ఏది ఉందో దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. అంటే కాలానికి అనుకూలంగా మనకి ఆ ఓవర్ హెడ్స్ తగ్గించుకోవడానికి, ఎక్స్పెండిచర్ తగ్గించుకోవడానికి కొత్త టెక్నాలజీని తీసుకోవాలి. అలాగే ఆటోమేషన్, కంప్లీట్గా ఆటోమేషన్ అంటే మాన్యువల్గా కాకుండా ఆటోమేషన్ చేసేస్తే మనం అక్కడ ఏమవుతుందంటే మనకి ఆప్టిమైజ్ ప్రొడక్షన్ ప్రాసెస్, అంటే ప్రొడక్షన్ ప్రాసెస్ కూడా మనకు బాగా పెరుగుతుంది. రెండోది ఎఫిషియన్సీ, నాణ్యత పెరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఏదైతే వేస్ట్ అవుతూ ఉంటుందో వేస్ట్ చాలా గణనీయంగా తగ్గిపోతుంది దీనివల్ల. సో అది అడాప్ట్ చేసుకోవాలి. అలాగే ఎన్హాన్స్ కాస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ బై క్లోజ్లీ మానిటరింగ్ రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్, ఎనర్జీ కన్సంప్షన్ అండ్ లాజిస్టిక్స్ ఎక్స్పెన్షన్. అర్థమైంది కదా మీకు? ఎన్హాన్స్ కాస్ట్ మేనేజ్మెంట్, కాస్ట్ మేనేజ్మెంట్ ఏది ఉందో దాన్ని మనం అడాప్ట్ చేసుకోవాలి, ఎన్హాన్స్ చేసుకోవాలి. సో ఏ విధంగా మనం కాస్ట్ మేనేజ్మెంట్ తగ్గించుకోవచ్చు అనే విధంగా
ఆ కొత్త కొత్త మెథడ్స్ని కొత్త కొత్త సిస్టమ్స్ని అడాప్ట్ చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది, బై ప్రాక్టీసెస్ క్లోజ్లీ మానిటరింగ్ రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్, మెయిన్గా ఏదైతే రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఉందో, అంటే ఈ స్టీల్ తయారు చేయడానికి రకరకాల రూపంలో మనకి రాడ్సు, యాంగిల్సు, బీమ్సు, ఈ విధంగా స్టీలు రకరకాల రాడ్లు తయారవుతూ ఉంటాయి కదా అక్కడ. ఇట్లన్నీ తయారు చేసి ఏదైతే మనకి ఆ బిల్లెట్స్ అంటారు, ఆ బిల్లెట్స్ కానీ లేకపోతే ఐరన్ ఓర్ కానీ దీనికి సంబంధించిన ఉపయోగించే ఆ యొక్క లైమ్ కానీ రకరకాల ప్రొడక్ట్స్ కావాలి రా మెటీరియల్. వాటిని ప్రొక్యూర్ చేసుకునేటప్పుడు మనం ఎఫిషియన్సీగా, అంటే ఏదో గుడ్డిగా మెల్లగా ఎవడో చెప్పిన రేటుకే కొనేయకుండా ఒక 10 మందినో 20 మందినో క్వాలిటీ వెండర్స్ని పిలిచి ఎవరు బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ ఇస్తున్నారో వాళ్ళ దగ్గర తీసుకోవాలి. ఈవెన్ ఆ ప్రొక్యూర్మెంట్లో కూడా మనం కొంత డబ్బు సేవ్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి రాగానే 100 రూపాయలు అని చెప్పాడు అనుకోమ్మా, ఒక 10 మందిని పిలిచినప్పుడు ఒకటి 70 అంటాడు, 80 అంటాడు. సో అందరి దగ్గర చూసి మనకి ఎక్కడ తగ్గుతుంది. ఇప్పుడు దగ్గర ఇప్పుడు సపోజ్ 100 రూపాయలు అన్నది ఇంకొక వ్యక్తి ఒక 60 రూపాయలకు 70 రూపాయలకి ఇస్తే దగ్గర 40-50 రూపీస్ మనకు దాంట్లో తగ్గుతుంది. సో ఆ విధంగా కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. అదేవిధంగా ఎనర్జీ కన్సంప్షన్, ఇప్పుడు ఎంతో టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అనేటప్పటికి ఎక్కడ చూసినా లైట్స్ గీట్స్ బోల్డ్ అంత విద్యుత్ కావాలి. ఆ బట్టి అంటారు దాన్ని, మామూలుగా దానికి కావాల్సినంత బోల్డ్ కరెంట్ ఖర్చు అవుతుంది. అప్పుడు అక్కడ ఎలా తగ్గించుకోవాలి, లేటెస్ట్ ఎక్విప్మెంట్ పెట్టుకోవడం కోసం. అలాగే సపోజ్ బోల్డ్ అంత పవర్ కావాలి. సో కావాలంటే మనం ఏం చేయాలి, ఆ పైన షెడ్ల పైన లేకపోతే బయట 7,000 ఎకరాలు కాబట్టి అక్కడే మనం ఏదన్నా కావాలంటే ఒక సోలార్ ప్లాంట్ కానీ పెట్టుకుంటే వీళ్ళు పెట్టుకోగలిగితే రేపు ఆ సోలార్ నుంచి వచ్చే పవర్ అంతా కూడా వీళ్ళ ఫ్రీ పవర్ కదా, సో వాళ్ళు వాడుకోవచ్చు. అప్పుడు మీకు ఎంత కరెంటు సేవ్ అవుతుంది. సో ఆ విధంగా నువ్వు కాస్ట్ కటింగ్ బోల్డ్ చేసుకోవచ్చు, పవర్ బిల్స్లోనే బోల్డ్ మిగిల్చుకోవచ్చు. అదేవిధంగా లాజిస్టిక్స్, ఏదైతే నీ దగ్గర నుంచి బయటికి సరుకు వెళ్తుందో లేకపోతే నీ దగ్గరికి రా మెటీరియల్ వస్తుందో లాజిస్టిక్స్ ఉంటుంది. ఇప్పుడు ఎంప్లాయీస్ని డైలీ తీసుకురావడానికి కానీ ఎంప్లాయీస్ని ఇంట్లో వదిలిపెట్టడానికి కానీ వెహికల్స్ ఉంటాయి కదా, బస్సెస్ ఉంటాయి. అదేవిధంగా ఈ లారీలు అన్నీ ఉంటాయి, ట్రాన్స్పోర్టేషన్కి పెద్ద పెద్ద కంటైనర్స్ ఉంటాయి. వాటిని కూడా ఈ విధంగానే మనం పిలిచి ఎవరు బెస్ట్ ప్రైజు ఏంటి అన్నది చూడాలి. అలాగే అవసరమైతే ఇప్పుడు ఎంప్లాయీస్ కోసం ఉపయోగించే ట్రాన్స్పోర్టేషన్ కూడా మనం సోలార్ బేస్డ్ లేకపోతే బ్యాటరీ బేస్డ్, ఇప్పుడు ఈవీ వెహికల్స్ వచ్చినాయి కదా, అవి వాడుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా నీకు డీజిల్ అవసరం లేదు, పెట్రోల్ అక్కడ. సో ఆ విధంగా ఆ దిశగా కూడా చర్యలు తీసుకోవాలి. తర్వాత ఏంటంటే స్ట్రీమ్ లైన్ వర్క్ ఫోర్స్ యూటిలైజేషన్ త్రూ స్కిల్ డెవలప్మెంట్ అండ్ పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ రెడ్యూడెంట్ రోల్స్. ఇప్పుడు ఏదైతే ఉందో వర్క్ ఫోర్స్ ఉందో వాళ్ళని యూటిలైజేషన్ చేసుకోవాలి. ఇప్పుడు సాధారణంగా ఈ గవర్నమెంట్ సెక్టార్స్ పబ్లిక్ సెక్టార్స్లో ఏంటంటే పని చేసి తక్కువ, పని కావాల్సిన దానికంటే మనుషులు ఎక్కువ ఉంటారు. అదేవిధంగా పని గంటలు చాలా తక్కువ ఉంటుంది. మ్యాక్సిమం చేస్తే 2 గంటలు 3 గంటలు పని చేస్తాడు, మిగతా 5 గంటలు అక్కడ ఐడిల్గా ఉంటాడు. అలా కాకుండా మ్యాక్సిమంగా వాళ్ళని యూటిలైజ్ చేసుకోవాలి. 8 అవర్స్ షిఫ్ట్ అంటే 8 అవర్స్ కూడా అతనికి పూర్తిగా అతని నుంచి మనం పని రాబట్టుకోవాలి. సో అదేవిధంగా ఏదైతే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ఉందో దాని ద్వారా వాళ్ళందరినీ ట్రైన్ చేసుకుని మనకు అనుగుణంగా ఆ స్టీల్ ప్లాంట్ని ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అని చెప్పి దాని తగ్గట్టుగా ఆ మ్యాన్ పవర్ని మనం ట్రైనింగ్ ఇచ్చుకుని వాళ్ళని హైలీ స్కిల్డ్గా, సో ఎక్కడా కూడా మన వర్కింగ్ అవర్స్ వేస్ట్ అవ్వకుండా, టైం వేస్ట్ అవ్వకుండా, ఈ మనుషులు ఖాళీగా ఉండకుండా వాళ్ళని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. అంటే వాడు సపోజు ఒక టార్గెట్ పెట్టాలి, నాకు ఇదిగో ఒక రోజుకి ఇన్ని 100 టన్నులు నువ్వు ప్రొడ్యూస్ చేయాలి, సో నెల వచ్చేటప్పటికి ఇన్ని 1000 టన్నులు ప్రొడ్యూస్ చేయాలి. ఇలా చేస్తే పర్ టన్నుకి మీ ఎంప్లాయీకి నాకు ఇన్సెంటివ్స్, వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా కాకుండా సో వాడు పని చేసినా చేయకపోయినా నెల వచ్చినప్పుడు వాడు శాలరీ ఇస్తుంటే వాడు ఆయారంలా ఉంటాడు. ఏదో వచ్చామా, మనం కూర్చున్నామా, కాలక్షేపం టీ తాగామా, తిన్నామా, కాసేపు అటు ఇటు ఏదో అలా ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడైతే మనం ఇటువంటి ప్రోత్సాహాలు, ఇన్సెంటివ్ ప్రోత్సాహాలు ప్రొడక్షన్ మీద ఇచ్చామనుకోండి, వాళ్ళు కూడా రెట్టించిన ఉత్సాహంతో చేస్తారు. ఎందుకంటే ఎంత ప్రొడక్షన్ చేస్తే అంత వాళ్ళకి ఇన్సెంటివ్స్ వస్తాయి. సో ఆ విధంగా కూడా కొన్ని రూల్స్, ఈ రెగ్యులేషన్స్, సిస్టమ్స్ అడాప్ట్ చేసుకోవాలి. అదేవిధంగా తర్వాత 4 ఏంటంటే ఫోకస్ ఆన్ ప్రొడక్ట్స్ డైవర్సిఫికేషన్ అండ్ వాల్యూ యాడెడ్ స్టీల్ ప్రొడక్ట్స్ టు ట్యాప్ ఇంటూ హయ్యర్ మార్జిన్ మార్కెట్స్. అలాగే డైవర్సిఫికేషన్ అంటే
పాత చింతకాయ పచ్చడిలాగా ఏదైతే కొన్ని ప్రోడక్ట్లే చేస్తున్నామో అలా కాకుండా మార్కెట్లో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ రాష్ట్రవ్యాప్తంగా కానీ ఏ స్టీల్ ప్రోడక్ట్స్కి డిమాండ్ ఎక్కువగా ఉందో వాటికి డైవర్ట్ అవ్వాలి. మనం ఆ ప్రోడక్ట్స్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఆ ప్రోడక్ట్స్కి మార్కెట్లో డిమాండ్ ఉంటుంది కాబట్టి మనకి మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది, అప్పుడు నష్టాలు రావు. సో ఆ విధంగా కూడా వీళ్ళు ఆ చర్యలు తీసుకోవాలి. తర్వాత స్ట్రెంగ్థెన్ కార్పొరేట్ గవర్నెన్స్ టు ఎన్షూర్ ట్రాన్స్పరెంటీ, అకౌంటబిలిటీ అండ్ టైమ్లీ డిసిషన్ మేకింగ్ ఇన్ ప్లాంట్ ఆపరేషన్స్. అలాగే స్ట్రెంగ్థెన్ కార్పొరేట్ గవర్నెన్స్, ఏదైతే కార్పొరేట్ గవర్నెన్స్ ఉంటుందో ఆ గవర్నెన్స్ని వీళ్ళు అడాప్ట్ చేసుకుంటే అప్పుడు టు ఎన్షూర్ ట్రాన్స్పరెంటీ అండ్ అకౌంటబిలిటీ. ఇప్పుడు ఏదైనా సరే మనం పని చేస్తున్నాం, మనం వస్తువును అమ్ముతున్నాం, కొంటున్నాం అంటే దాంట్లో ట్రాన్స్పరెంట్గా ఉండాలి, అలాగే అకౌంటబిలిటీ ఉండాలి. ఈ సాధారణ ఇటువంటి సంస్థలు అదేమీ ఉండదు. పైన మేనేజ్మెంట్ ఎవరితోటన్నా కొమ్మక్కైతే ఇప్పుడు ఏ గ్రేడ్ని ఏదో సి గ్రేడ్ అని అమ్మేస్తారు, సి గ్రేడ్ని ఏమో ఏ గ్రేడ్ రూపంలో కొంటూ ఉంటారు రా మెటీరియల్. ఇప్పుడు బయటికి వెళ్ళేది ఏంటంటే మొత్తం ఫస్ట్ క్లాస్ ఏ గ్రేడ్ మెటీరియల్ ఉంటుంది, అదేదో రిజెక్ట్ మెటీరియల్ కింద చాలా త్రో అవే ప్రైస్కి అమ్మేస్తూ ఉంటారు, స్క్రాప్ ప్రైస్లో. దానివల్ల నష్టాలు వస్తూ ఉంటాయి. సో అది లేకుండా ఉండాలంటే స్ట్రెంగ్థెన్ కార్పొరేట్ గవర్నెన్స్ టు ఎన్షూర్ ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అండ్ టైమ్లీ డిసిషన్ మేకింగ్ ఇన్ ప్లాంట్ ఆపరేషన్స్లో ఇవన్నీ తీసుకోవాలి. అలాగే కొలాబరేట్ విత్ ప్రైవేట్ ప్లేయర్స్ అండ్ గ్లోబల్ ఫైరమ్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ అండ్ టెక్నాలజికల్ అప్గ్రేడ్స్ అండ్ ఆపరేషనల్ ఎక్సలెన్స్. కొలాబరేట్ విత్ ప్రైవేట్ ప్లేయర్స్, మనం కొంతమంది ప్రైవేట్ వాళ్ళతో కొలాబరేట్ అవ్వాలి. అంటే అట్లీస్ట్ మనం మొత్తం కంపెనీని ప్రైవేట్ వాళ్ళకి అమ్మకపోయినా కూడా కొంతమంది కొంత షేర్, ఇప్పుడు 80% మన చేతిలో ఉంటే ఒక 20% వాళ్ళకి, లేకపోతే మేజర్ షేర్ మన చేతిలో పెట్టుకుని మినిమం 60-40 అనో లేకపోతే 70-30 అనో ఇస్తే ఏమవుతుందంటే అప్పుడు అండ్ గ్లోబల్ ఫైరమ్స్, గ్లోబల్గా ఉండే ఫైరమ్స్, కొంచెం ప్రపంచవ్యాప్తంగా ఉండే కొన్ని సంస్థలు ఉంటాయి కదా, వాళ్ళ వలన ఏమవుతుందంటే మనకి నాలెడ్జ్ తీసుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి. రెండోది టెక్నాలజీ షేరింగ్ తీసుకుంటాం మనం, వాళ్ళు మనకు లేటెస్ట్ టెక్నాలజీ ఏది ఉంటే అది ప్రపంచంలో మనకి ఇస్తారు. అలాగే మనం టెక్నికల్గా అప్గ్రేడ్ చేసుకోవడానికి, అలాగే ఆపరేషనల్గా మనం ఎక్సలెన్స్ అంటే మంచి రాటి తేరడానికి, మంచి నైపుణ్యత చెందడానికి ఉంటుంది. సో ఇది చాలా ఉపయోగపడుతుంది మనకి. అలాగే ఇంప్లిమెంట్ ఎనర్జీ ఎఫిషియెంట్ అండ్ ఎన్విరాన్మెంటలీ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ టు రెడ్యూస్ కాస్ట్ అండ్ ఇంప్రూవ్ కాంప్లయన్స్ విత్ రెగ్యులేటరీ నామ్స్. ఇంప్లిమెంట్ ఎనర్జీ ఎఫిషియెంట్ అంటే మనకి లైట్స్ కానీ, లోపల వాడే మోటార్స్ కానీ, దానికి సంబంధించిన డివైసెస్ కానీ కూడా ఎఫిషియన్సీ. ఇప్పుడు మనం చూసా కొన్ని ఏసీ ఉంటుంది, ఇది 5 స్టార్ రేటింగ్ చేసి పెద్దగా కరెంటు తీసుకోదని అమ్ముతాడు షాపు. అలా ఇక్కడ కూడా అలా రేటింగ్స్ ఉన్నాయి, ఎఫిషియన్సీ ఉన్నాయి. మనం తీసుకుంటే ఎక్విప్మెంట్ మనకి పెద్దగా ఖర్చు అవ్వదు, పెద్దగా కరెంటు అవి తీసుకోవు కాబట్టి ఆ ద్వారా కూడా మనం చాలా సేవ్ చేయగలుగుతాం. అలాగే దాని ద్వారా ఎన్విరాన్మెంటల్ కూడా కొంచెం సేవ్ చేయగలుగుతాం, కాస్టింగ్ కూడా రెడ్యూస్ చేయగలుగుతాం. సో అలాగే ఇంక్రీజ్ మార్కెటింగ్ ఎఫర్ట్స్ టు బూస్ట్ డొమెస్టిక్ సేల్స్ అండ్ ఎక్స్ప్లోర్ ఎక్స్పోర్ట్ ఆపోజిట్ టు బ్యాలెన్స్ ఎక్సెస్ కెపాసిటీ. ఇప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి సంస్థల్లో ఎక్సెస్గా ప్రొడక్షన్ జరిగిపోతూ ఉంటుంది. పెద్ద ప్లాంట్లు, చాలా మేమత్తు ప్లాంట్స్ కాబట్టి, లార్జ్ స్కేల్ ప్లాంట్లు కాబట్టి అప్పుడు సరుకు కొన్ని నెలల తరబడి, సంవత్సరాల తరబడి రెడీ అయిన ఫినిష్డ్ గూడ్స్ అలా పడి ఉంటాయి. అలా కాకుండా మార్కెటింగ్ స్కిల్స్, బాగా మార్కెటింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళని ట్రైన్ చేసి ఇటు డొమెస్టిక్గా లోకల్ మార్కెట్ కానీ, అలాగే ఎక్స్పోర్ట్ మార్కెట్ కానీ మన ప్రోడక్ట్ వచ్చిన దాన్ని బయటికి పుష్ చేసేస్తూ ఉంటూ మనం అమ్మేస్తూ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఒక వస్తువును తయారు చేసి అలాగే సంవత్సరం తరబడి పెట్టుకుంటూ ఉంటే ఏమవుతుంది, ఇప్పుడు సపోజ్ మనం ఒక అపార్ట్మెంట్ కట్టిన తర్వాత అమ్ముడైపోతే మనకు డబ్బులు వస్తాయి. అలా కాకుండా అది కట్టిన తర్వాత 4 ఏళ్ళు 10 ఏళ్ళు అలా ఉండిపోతే దాని యొక్క వాల్యూ పోతుంది, దాని విలువ పోతుంది. అలాగే ఇవి కూడా స్టీల్ కూడా అంతే కదా, అది తుప్పు పట్టిపోతుంది, స్కేల్స్ వస్తాయి, అది దాని యొక్క వాల్యూ పోతుంది. సో ఎప్పటికప్పుడు ప్రొడక్షన్ అయిన మన వస్తువులు ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో వీటిని బయటికి వెళ్ళిపోయేలాగా మనం ఆ విధంగా మార్కెటింగ్ స్కిల్స్ పెంచుకొని ఇటు డొమెస్టిక్ మార్కెట్లో, గ్లోబల్ మార్కెట్కి ఎక్స్పోర్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. తర్వాత అండర్టేక్ పీరియాడిక్ ఆడిట్స్ ఆఫ్ ఆపరేషనల్ అండ్ ఫినాన్షియల్ పెర్ఫార్మెన్స్ టు ఐడెంటిఫై ఇంటర్ఫియరెన్స్ అండ్ ఇంప్లిమెంట్ కరెక్టివ్ యాక్షన్స్ స్విఫ్ట్లీ. మీకు అర్థమైంది కదా, పీరియాడికల్గా ఎప్పటికప్పుడు యొక్క ఆడిటింగ్ జరుగుతూ ఉండాలి. అంటే మన ఆపరేషన్లు ఈ యొక్క దీని మించి కానీ, ఫినాన్షియల్గా కానీ పెర్ఫార్మెన్సెస్ ఎలాగున్నాయి, మన ఎక్కడెక్కడ లోటుబాట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ అవకతవకలు జరుగుతున్నాయి అనేది మనం ప్రతి అప్పుడు కూడా ఈ లూప్ హోల్స్ని ప్లగ్ చేసుకోవడానికి ఎప్పటికప్పుడు కూడా ఈ ఇంటీరియమ్గా
ఈ యొక్క ఆడిటింగ్ జరుగుతూనే ఉండాలి, ఇంటర్నల్ ఆడిటింగ్ జరుగుతూనే ఉండాలి, ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి, ఎక్కడ ఈ యొక్క ఫినాన్షియల్ అవకతవకలు ఉన్నాయని అన్నీ కూడా బయటికి రావడం జరుగుతుంది. సో ఆ విధంగా కూడా మన లాసెస్ని తగ్గించుకోవచ్చు. సో ఫైనల్గా leverage government support to restructuring debit modernizing infrastructure and incentivizing innovation in the sector. అదేవిధంగా గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసి దీన్ని రీస్ట్రక్చర్ చేసి ఈ డెబిట్ ఏదవుతూ ఉందో చాలా కాలంగా పేరుకుపోయిన ఈ అప్పులు మొండు బాకీలన్నింటినీ కూడా దాన్ని కరెక్ట్ చేసేసి వీళ్ళని సిస్టమేటిక్గా చేసి పెడితే కూడా ఈ లాస్ నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా ఏదవుతాయంటమ్మా, ఇంతవరకు కూడా ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి దేశంలో ఉన్న చాలా స్టీల్ ప్లాంట్కి గవర్నమెంట్కి సంబంధించిన స్టీల్ ప్లాంట్స్కి అట్లకి ఇప్పుడు రూర్కేలా కానీ ఇట్లా కానీ చాలా ప్లాంట్స్కి అయితే సొంత మైన్స్ ఉన్నాయి. దీనికి మైన్స్ లేవు. అదేవిధంగా గవర్నమెంట్ ఇప్పుడు ప్యాకేజ్ ఇవ్వడమే కాకుండా అలాగే మైన్స్ కూడా ఒరిస్సాలోనో లేకపోతే వేరే ఎక్కడన్నా కొంచెం క్వాలిటీ ఈ ఐరన్ ఓర్ ఎక్కడుందో ఇటు కర్ణాటకలో కానీ ఇటు బళ్ళారి సైడ్ కానీ ఉన్న మైన్స్ కొన్ని కేటాయించగలిగితే సో తద్వారా ఏమవుతుందంటే డైరెక్ట్గా ఆ ఓన్ మైన్స్ ఉన్నప్పుడు వాడు తవ్వి వాడికి కావాల్సిన మెడికల్ తీసుకుంటాడు కాబట్టి అక్కడ కూడా కాస్ట్ కటింగ్ ఉంటుంది కాబట్టి కాస్ట్ సేవింగ్ ఉంటుంది కాబట్టి తద్వారా కూడా లాసెస్ రావడానికి ఛాన్సెస్ లేదు. సో ఈ అన్నిటిని కూడా ఎఫెక్టివ్గా మెయింటైన్ చేసుకుని అక్కడున్న మేనేజ్మెంట్ కానీ అక్కడున్న ఎంప్లాయ్మెంట్ కానీ ప్యాకేజ్ తీసుకోవడం గొప్ప కాదు. ఈ రోజున బాబు గారు ఏదో భగీరథం చేసి కిందడి మీదడి ప్రధానమంత్రి గారిని సెంట్రల్ మినిస్టర్ని వాళ్ళని కూడా చేసి మెప్పించి వాళ్ళని నచ్చజెప్పి ప్యాకేజ్ తీసుకొచ్చారు, ప్రైవేటీకరణ లేకుండా ఆపారు. కానీ దీన్ని కాపాడుకుని దీని మనుగడని దీని భవిష్యత్తుని భావితరాలకి దీని యొక్క ప్రయోజనాలు దీని యొక్క ఫలితాలు అలాగే దీని ద్వారా వచ్చే జాబులు ఉద్యోగాలు అవకాశాలు ఈ ఆర్థిక అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే ఇది కేవలం ఆ మేనేజ్మెంట్ ఆ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ మీద ఎంప్లాయ్మెంట్ మీదే పూర్తిగా ఆధారపడింది. ఇప్పుడు బాబు గారు వెళ్ళి ఇవన్నీ చూడలేరు కదా. సో కాబట్టి ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక మానిటరింగ్ టీమ్ని పెట్టి ఎప్పటికప్పుడు ఇప్పుడు నేను ఏదైతే మీకు ఇందాక చెప్పానో ఈ ఇంటీరియర్ ఆడిట్స్ అన్నీ ఎలా ఉంటాయో అసలు ఏం జరుగుతుంది, ఏం వస్తుంది, బయట నుంచి ఏం వచ్చింది, ఇక్కడి నుంచి ఏం వెళ్తుంది, ఎలాగుంది ఏంటి అన్నది కూడా చెయ్యాలి. సో నేను చెప్పిన ఈ మెజర్స్ అన్నీ కూడా తీసుకోగలిగితే అద్భుతమైన ఫలితాలు వచ్చి అద్భుతమైన లాభాలు వచ్చి ఇది ఎప్పుడు కూడా 3 పువ్వులు 6 కాయలాగా ఈ స్టీల్ ప్లాంట్ వర్ధిల్లుతుంది. సో ఫర్దర్గా కూడా ఈ విధమైన మెజర్మెంట్స్ ఇంత స్ట్రిక్ట్ నామ్స్ తీసుకుంటే రేపొద్దున్న ఫ్యూచర్లో ఇలాగ ప్రతిసారి మాకు ప్యాకేజ్ ఇవ్వండి దేహీని అడగవలసిన గత్యంతరం, అయ్యో మమ్మల్ని ప్రైవేటీకరణ చెయ్యొద్దని ప్రాధాయపడవలసిన అవసరం అయితే ఈ స్టీల్ ప్లాంట్కి రాదు. ఆ విధంగా చేయవలసిన పూర్తి బాధ్యత 90% ఆఫ్ ద బాధ్యత ఇవి యొక్క కేవలం స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ మీద స్టీల్ ప్లాంట్ యొక్క ఎంప్లాయీస్ మీద ఆధారపడింది. కాబట్టి ఏదైతే ఈ రోజున బాబు గారు ఇంత మహత్తరమైన బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టి ఆ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ లేకుండా ఆపారు కాబట్టి దానికి కృతజ్ఞతగా ఈ రోజున ఎంప్లాయీస్మెంట్ మేనేజ్మెంట్ ఆనందపడుతున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళని ఫెస్టివల్గా చేసుకుంటున్నారు. కానీ దీన్ని పూర్తిగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ మేనేజ్మెంటు ఎంప్లాయీస్ భుజస్కంధాల మీద ఉంది. కాబట్టి వాళ్ళు కూడా దీన్ని ఈ విధంగా నేను చెప్పిన మెజర్మెంట్స్ని పూర్తిగా అడాప్ట్ చేసుకుని ఈ విధంగా కానీ వాళ్ళ ముందుకెళ్తే డెఫినెట్గా వాళ్ళకి వాళ్ళ భావితరాల భవిష్యత్తులకి ఏ డోకా ఉండదు. కాబట్టి స్టీల్ ప్లాంట్ కూడా గణనీయంగా పుంజుకొని ఈ యొక్క నష్టాల ఊబిలోంచి బయటపడి లాభాల బాటలో ప్రయాణించడానికి ఈ యొక్క నేను చెప్పిన ఏదైతే సజెషన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా గణనీయంగా ఉపయోగపడతాయి. ఆ విధంగా మేనేజ్మెంటు ఎంప్లాయీస్ నడుచుకుంటారని కాపాడుకుంటారని నేను ఆశిస్తూ మీ ద్వారా వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ స్టీల్ ప్లాంట్ అండ్ ఎంప్లాయీస్ అండ్ థ్యాంక్స్ టు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి సార్ ఏవైతే పాయింట్స్ చెప్పారో ఈ పాయింట్స్ అన్నిటిని కూడా పాటిస్తే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ నష్టాల బారిన పడకుండా ప్రాఫిట్స్తో ముందుకెళ్తుందని సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.